దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో ఫలించినట్లు స్పష్టముగా ఆయన తన మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో వేడుకొని అప్పుడు ఆయన వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పరిశుద్ధ నామానికి, మీ పవిత్ర నామానికి సంఘముగా మేమందరము కూడుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, వెత్తబడుతున్న వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ లోతైన సత్యములోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనిషి యొక్క ప్రవర్తన బాగుపడాలన్నా, మానవ జీవితం ఒక ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన దశలోనికి వెళ్ళాలన్నా, ఈ భూమి మీద మనం అనుకున్నది సాధించాలన్నా మనం చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మనస్సును స్వాధీనపరుచుకోవడం. చెప్పడం చాలా సులభం. మనస్సును స్వాధీనపరుచుకోవడం అనే మాట చెప్పడం చాలా 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 సులభం. కానీ ప్రపంచంలో అన్నిటికంటే కష్టం ఏంటి అంటే మన మనస్సును స్వాధీనపరుచుకోవడం. దానికి ఖచ్చితంగా కొంత ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. ఆ మాట చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం అందరూ చదవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి, ఏం రాయబడిందో అక్కడ. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్నాడు. పరాక్రమశాలి కంటే ఎవరు శ్రేష్ఠుడట? దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి ఒక సంఘటన జరిగితే ఎలా రియాక్ట్ అవుతాడు? దీర్ఘశాంతము గలవాడు ఒక సంఘటన జరిగితే ఎలా రియాక్ట్ అవుతాడు? ఈ రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేస్తే, పరాక్రమశాలి అంటే బాగా బలం ఉన్నవాడు, కండబలం ఉన్నవాడు, దేహదారుఢ్యం గలవాడు, 6 అడుగులు ఎత్తుంటాడు, ఫైటర్ అయి ఉండొచ్చు, కుంగ్ఫు, కరాటే లాంటివి వచ్చి ఉండొచ్చు, కత్తి విద్యలు, విలువిద్యలు, రకరకాల యుద్ధ విద్యలు అభ్యసించి ఉండొచ్చు. అలాంటి వాళ్ళను పరాక్రమశాలి, లేదా 10 మంది వచ్చినా సరే కొట్టగలిగే సామర్థ్యం కలిగిన వాడు అంటే వెంటనే ఏమంటారంటే పరాక్రమశాలి అంటారు. ఈ పరాక్రమశాలి తన తప్పున్నా లేకపోయినా అవతల వ్యక్తి మీద దురుసుగా వెళ్ళిపోతాడు. కొట్టగలడు, తిట్టగలడు, చంపగలడు. అతను ఈ విధంగా రియాక్ట్ అవుతాడు. అంటే అతని మనస్సును వెచ్చలవిడిగా వదిలేయడం వల్ల అతని రియాక్షన్స్ అలా ఉంటాయి. మీలో చాలామంది రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఎవరైనా మీ మీద కోపడ్డారనుకోండి, మీరేం చేస్తారు? తిరిగి కోపడతారు. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, మీరేం చేస్తారు? తిరిగి తిడతారు. ఎవరైనా మిమ్మల్ని కొట్టారనుకోండి, మీరేం చేస్తారు? తిరిగి కొడతారు. అంతేనా? ఇవన్నీ మన రియాక్షన్స్. చర్య జరిగింది, ఆ చర్యకు ప్రతిచర్య జరిగింది. తిడితే తిట్టడం, కోప్పడితే తిరిగి కోప్పడడం, కొడితే కొట్టడం, ఇవన్నీ కూడా రియాక్షన్స్. అయితే మీరు బాగా ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. వాళ్ళు మనము ఒకటేనా? ఏమైనా వేరియేషన్ కనబడిందా? వాళ్ళు మనము ఒకటేనా? ఏదైనా వేరియేషన్ కనబడిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు మనం ఒకటే. వాళ్ళు తిట్టే స్వభావం కలిగి ఉన్నారు, నువ్వు తిట్టే స్వభావం కలిగి ఉన్నావు. వాళ్ళు కొట్టే స్వభావం కలిగి ఉన్నారు, నువ్వు కొట్టే స్వభావం కలిగి ఉన్నావు. వాళ్ళు బూతులు మాట్లాడే స్వభావం కలిగి ఉన్నారు, నువ్వు బూతులు మాట్లాడే స్వభావం కలిగి ఉన్నావు. వాళ్ళు కోప్పడిపోయే స్వభావం కలిగి ఉన్నారు,
నువ్వు కూడా కోప్పడిపోయే స్వభావం కలిగి ఉన్నావు. అంటే ఇద్దరి మనస్సులు ఒకేలా ఉన్నాయి. ఇలాగే వదిలేస్తే జీవితం అలాగే అయిపోద్ది. అందుకే దేవుడు అంటున్నాడు, పరాక్రమశాలి కంటే కూడా దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అని. దీర్ఘశాంతము అనేది ప్రాక్టీస్ చేస్తే తప్ప మామూలుగా వచ్చేసేది కాదు. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ బాడీని 6 ప్యాక్ చేయాలనుకున్న వాళ్ళు జిమ్కి వెళ్ళి చాలా కష్టపడతారు. నిజంగా వాళ్ళ కష్టం చూస్తుంటే అమ్మో అనిపిస్తుంది. బరువులు పట్టుకొని, డంబుల్స్ పట్టుకొని, బెంచ్ ప్రెస్ చేస్తూ, పుషప్స్ చేస్తూ, పులప్స్ చేస్తూ, జిమ్లో నానా రకాల కష్టాలు అనుభవిస్తూ, ఒక విధమైన డైట్ ఫాలో అవుతూ, ఒళ్ళంతా నొప్పులు చేస్తున్నా సరే వాటిని భరిస్తూ, చాలా కష్టపడి 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 ఆ శరీరంలో ఒక ఆకృతి తెచ్చుకుంటారు. 6 ప్యాక్ అనగానే ఈ రోజు అనుకుంటే ఈ రోజు వచ్చేది. పొద్దున అనుకుంటే సాయంత్రానికి 6 ప్యాక్ రాదు. పొద్దున అనుకుంటే సాయంత్రానికి మంచి మంచి కండలు రావు. వాళ్ళు చాలా కృషి చేస్తే, చాలా కష్టపడితే శరీరాన్ని అలా అలంకరించుకోగలిగారు. చాలా టైం పట్టింది. అప్పుడు ఎవరో ఒక ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేశాడు, బ్రదర్ గారు మన ఇంటికి వచ్చారు, తొందరగా రా అని. టైం పడుతుందండి, పార్లర్లో ఉన్నాను అంది. ఎంత టైం పడుద్ది అంటే దాదాపు 4 గంటలు పట్టొచ్చు. దేనికి 4 గంటలు? నేను ముందే చెప్పానుగా అంటున్నాడు ఆయన. నాకు వినపడుతున్నాయి. దేనికి 4 గంటలు? నేను ముందే చెప్పాను కదా అంటే, అవుతుందండి 4 గంటలు పడుతుంది, ఫేషియల్స్ ఇంకేవో చెప్తోంది. ఫేషియల్ చేయించుకోవాలి, తర్వాత కాళ్ళు దాన్ని ఏదో అంటారు అవన్నీ చేయించుకోవాలి. సో ఇవన్నీ టైం పడతాయి సంథింగ్ చెప్తోంది. అంటే ఒక ఫేషియల్ చేయించుకోవడానికి అలా బొమ్మలాగా అలా కూర్చుని వాళ్ళు ఏదో క్రీమ్ రాసేసి ఏసీ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టేసి పోతారు. ఆరాలి మేడం అంటారు. ఆరడం అంటే ఎంతసేపు? ఒక అరగంటో పావు గంటో ఆ క్రీమ్ ఆరిన తర్వాత మళ్ళీ దాన్ని అంతటిని రిమూవ్ చేసి కడిగి మళ్ళీ కొత్త క్రీమ్ పూసేస్తారు. మళ్ళీ ఇది ఆరాలి. ఇంచుమించు అలాంటి మేకప్లు పెళ్లి కూతుర్లకి వేస్తూ ఉంటారు ఇలాంటివి. దానికి మళ్ళీ స్క్రబ్బర్లు అవి ఇవి పెట్టి రుద్దేసి ముఖాన్ని చాలాసేపు అంత ఓర్చుకుని 4 గంటల పాటు అలా కూర్చుంటేనే ఈవిడ ముఖం ఎలా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది. సో మీరు మీ శరీరాన్ని అందంగా అలంకరించుకోవడానికి లేదా మీ శరీరాన్ని చక్కగా ఆకృతి తెచ్చుకోవటానికి కష్టపడుతున్నారు. పొట్ట పెంచడం చాలా సులభం, అదే పొట్ట తగ్గించడం మహా కష్టం. అంత ఈజీ కాదండి పొట్ట తగ్గించడం. పొట్ట ఎక్సర్సైజ్ చేస్తూ 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 మళ్ళీ పొట్ట అలాగే ఉంటుంది. నొప్పులు చేస్తుంటా మళ్ళీ పొట్ట అలాగే ఉంటుంది. అమ్మ ఇంత పొట్ట, ఇది ఎందుకు తగ్గట్లేదు అనుకుంటా, అది తగ్గదు. చక్కగా తినేసి పెంచేస్తాం ఇంత పొట్ట. ఇప్పుడు దాన్ని అంతటినీ లోపలికి పంపించేసి మళ్ళీ ఫ్లాట్గా అయిపోవాలంటే చాలా సమయం పడుతుంది, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇంచుమించు రోజుకి 1.5 అవర్ కష్టపడితే ఒక 6 నెలలు పడుతుంది ఈ పొట్ట తగ్గాలంటే. అంటే ఇంత కష్టపడి మనం ఏం చేస్తున్నాం? పొట్ట తగ్గిస్తున్నాం. ఇంత కష్టపడి ఒళ్ళు తగ్గిస్తున్నాం. ఇంత కష్టపడి అందంగా శరీరాన్ని అలంకరిస్తున్నాం. ఇంత కష్టపడి మేకప్లు వేస్తున్నాం. ఇంత కష్టపడి ఇవన్నీ చేసి శరీరాన్ని మనకు నచ్చిన ఆకారంలోకి మార్చుకోవటానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రాక్టీస్. శరీరాన్ని ఇలా మార్చుకోవటానికి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మనం మన ఇన్నర్ పర్సనాలిటీ అంటే మన మనస్సు. మరి దానిని అందంగా అలంకరించుకోవడానికి ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం? వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు కొంతమంది. మాట మాట్లాడితే చాలు, నోట్లోంచి మాట వస్తే చాలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతుంటారు. కోప్పడిపోతుంటారు, ద్వేషించేస్తుంటారు, కొట్టేస్తుంటారు, లేకపోతే తిట్టేస్తుంటారు, మీదకి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఏంటి? ఎందుకు అంత స్పీడ్గా రియాక్ట్ అయిపోతుంది నీ మైండ్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. నీ మనస్సును
స్వాధీనపరుచుకోగలిగే స్థితిలోనికి ఇంకా నువ్వు వెళ్ళలేకపోయావు అన్నమాట. తర్వాత మాట చదవండి. పట్టణం పట్టుకుని వానికంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వానికంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. నెక్స్ట్, పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనగలవాడు శ్రేష్ఠుడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. పట్టణం పట్టుకోవడం అంటే సామాన్యమైన సంగత? ఒక పట్టణాన్ని బంధించటం, ఒక పట్టణంలోని ప్రజలందరినీ బంధించటం సామాన్యమైన సంగత? చాలా కష్టంతో కూడుకున్నది కదా. ఇప్పుడు ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్న ప్రజలందరినీ బంధించాలనుకోండి ఎవరైనా, ఎంత కష్టం అది. అందరూ తిరుగుబాటు చేస్తారు, అందరూ వ్యతిరేకిస్తారు, అందరూ కత్తులు గుదియలు తీసుకుని వస్తారు, అందరూ వాళ్ళ శక్తి కొలది పోరాడతారు. అంతమందితో పోరాడి వాళ్ళందరినీ గెలిచి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ బంధించి, అమ్మో ఒక పట్టణాన్ని పట్టుకోవాలంటే ఎంత కష్టం. పూర్వపు దినాలలో రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు పట్టణాల చుట్టూ ప్రాకారాలు ఉండేవి. ఇప్పటికి కూడా యెరూషలేములో ఆ పాత ప్రాకారాలు ఉన్నాయి. నేను చూపించాను కదా వీడియోస్లో. యెరూషలేం ప్రాకారాలు మీరు చూస్తున్నారు కదా మన యూట్యూబ్ ఛానల్లో. మన చాలా చాలా వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఐఫర్గాడ్ విజయప్రసాద్ రెడ్డి యూట్యూబ్ ఛానల్లో. ఆ పట్టణాలు, ఆ ప్రాకారాలు మీరు చూసే ఉంటారు. యెరూషలేం ప్రాకారాలు ఎంత పెద్ద ఉంటాయో, పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద పెద్ద గోడలు. ఆ పైనుంచి కారు వెళ్ళిపోద్ది ఇంచుమించు. ఆ గోడ మీద నుంచి, ఆ గోడ మీద నుంచి కారు వెళ్ళిపోద్ది. అంత పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. సో అలాంటి పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకుని ఉండేవారు పూర్వం. మరి ఇప్పుడు ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే ఆ ప్రాకారం మీద నుంచి అగ్ని, ఆ ప్రాకారం మీద నుంచి రాళ్ళు, ఆ ప్రాకారం మీద నుంచి బాణాలు వేసేస్తుంటే ఎవరు వెళ్ళగలరు పైకి? అలాంటి పట్టణాన్ని పట్టుకుని వానికంటే అన్నాడంటే అదైనా ఈజీ అనట. అది కూడా పెద్ద శ్రేష్టమైన విషయం కాదట. మరి ఏది శ్రేష్టమైన విషయం అంటున్నాడు? నీ మనస్సును స్వాధీనపరుచుకోవడం శ్రేష్టమైన విషయం అంటున్నాడు. అంత ఈజీ కాదు. మనస్సును స్వాధీనపరుచుకోవడం అంటే ఈజీ కాదు. నేను మొన్న ఒక రోజు మార్నింగ్ వాక్కి వెళ్తున్నాను. మార్నింగ్ వాక్కి దాదాపు ఒక 5-6 రోజులు అవుతుందేమో ఈ సంఘటన జరిగి. పొద్దున లేచి మార్నింగ్ వాక్ అని బయలుదేరి వెళ్తూ ఉంటే నేను వేరే బైక్ తీసుకుని బైక్లో వెళ్తున్నాను, దగ్గరే కదా అని. నా ముందు వేరే ఆయన బైక్లో వెళ్తున్నాడు. వెనక నుంచి నేను వస్తున్నాను, హార్న్ కొడుతున్నాను, ఏది పట్టించుకోకుండా ఉమ్మేసేసాడు. ఇలా పక్క తిరిగి ఇలా ఉమ్మేసేసాడు. నాకు హెల్మెట్ లేదు, దగ్గరే కదా, నేను హెల్మెట్ ఏం పెట్టుకోవాలి. సో అది వచ్చి నా షర్ట్ మీద పడింది. చాలా కోపం వచ్చింది. అసలే కరోనా టైము. మామూలుగానే నేను చాలా శుభ్రంగా ఉంటాను ఇంట్లో కూడా. నాకు చిరాగ్గా ఉండడం ఇష్టం. నాకు శుభ్రంగా ఉండడం అంటే ఇష్టం. సో నేను అలాగే ఉండడానికి ఇష్టపడతా. అతను ఎప్పుడైతే ఉమ్మేసేసాడో అది వచ్చి, అంటే మొత్తం అంతా కాదు కానీ కొంచెం తుంపర్లు అవి వచ్చి షర్ట్ మీద పడిపోయాయి. షర్ట్ మీద పడిపోయేసరికి చూశాడు, చూసి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్ నన్ను గుర్తుపట్టినట్టున్నాడు, భయపడిపోయి స్పీడ్గా పోతున్నాడు. స్పీడ్గా పోతుంటే నేను వెంటనే కొంచెం స్పీడ్ పెంచి వెళ్ళి క్రాస్ చేశా. క్రాస్ చేసి, ఒక సెన్స్ అనేది ఉంటుంది, అది మెయింటైన్ చేయండి. తొందరపడి ఎవరైనా వాళ్ళ కోపడి మిమ్మల్ని కొడితే, లేకపోతే ఎవరైనా ఇలాంటి సన్నివేశాలు జరిగినప్పుడు మీ మీద రియాక్ట్ అయిపోతే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పి నేను వెళ్ళిపోయాను. సారీ అండి అన్నాడు. సారీ అండి చూసుకోలేదండి. చూసుకోవడం ఏముంది, ఎలా అనేస్తే చాలా మంది చేసే పొరపాట్లు ఇవి. ఆ టైంలో మరి నేను ఓవర్ రియాక్ట్ అవ్వచ్చు. కొంతమంది కొట్టేస్తారు, అసలు ఆగరు, ఖచ్చితంగా కొట్టేస్తారు. కళ్ళు మూసిపోయా అది అని చెప్పి కొడతారు. ఇలాంటి సంఘటనలు కొన్ని చూశాను నేను. ఒకరోజు ఒక ఆయన బైక్లో వెళ్ళిపోతున్నాడు. ఈ బస్సులో వెళ్తున్నటువంటి వ్యక్తి కిటికీ దగ్గర కూర్చుని పాన్ నమిలి ఊసేసాడు బయటికి. పాన్ నమిలి ఊసేస్తే ఇతనేమో పాపం బస్సుని క్రాస్ చేస్తున్నాడు. మొత్తం షర్ట్ నిండా రంగు ఎరుపు రంగు అంటే ఉమ్మేది. ఆ పాన్ అంతా షర్ట్ నిండా పడిపోయింది. వెనకేమో భార్య కూర్చుంది, ఆమె తల మీద కూడా పడిపోయింది. ఎంత గట్టి కూసాడో చూడండి. సో వాళ్ళు అతను బస్సుని క్రాస్ చేసి బస్సుకి అడ్డంగా బండి పెట్టేశాడు. బస్సుకి అడ్డంగా బండి పెట్టేసి దిగాడు, లోపలికి ఎక్కిపోయాడు. ఎక్కడి నుంచి చూసారో కిటికీ తెలిసిపోద్ది కదా.
సో వెళ్ళిపోయాడు, అక్కడ వెళ్ళాడు, కాలర్ పట్టుకున్నాడు, బయటికి లాగేశాడు. పెద్ద కోపం, అతను కొట్టేసాడు, అతను కొట్టేసాడు, ట్రాఫిక్ ఆగిపోయింది, దెబ్బలు తగిలేసాయి ఇద్దరికి కూడా. ఇది అంత రియాక్ట్ అయిపోతారు చాలా మంది. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం. ఇప్పుడు నేను అతను కొట్టాను అనుకోండి, ఏం ఉపయోగం నాకు? నేను తిట్టేసాను, ఇష్టం వచ్చినట్టు నోటు వచ్చినట్టు బూతులు తిట్టేసాను, ఏం ఉపయోగం నాకు? ఎలాగో నా షర్ట్ బాగా అవదు, విప్ప అవతల పడేయాలి, దాన్ని అర్జెంట్గా విప్ప అవతల పడేసి శుభ్రంగా స్నానం చేయాలి, దాన్ని ఉతిక ఆరేయాలి, భయంకరమైన ఒక అర ప్యాకెట్ పడేయాలి దాన్ని. సో ఇంకేవి తప్పు, నేను అతను తిట్టినా అది పోదు, కొట్టినా అది పోదు, ఇంకేం చేసినా అది పోదు. కానీ ఒక మాట చెప్పాలి కాబట్టి చెప్పు. ఒక సెన్స్ అనేది ఉంటుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వెనక ఎవరైనా వస్తారో చూసుకోవాలి, సెన్స్ పనిచేయాలి అని చెప్పాను. లేదండి సారీ అండి అంటే, సారీ చెప్తే ఏమైపోతుంది? ఏం అవ్వదు, అదేం పోదు. సో నెక్స్ట్ టైం అయినా కొంచెం జాగ్రత్త తీసుకుంటాడు ఇలాంటివి జరగకుండా. సో ఒక విషయం మనం ఆలోచన చేస్తే, అక్కడ నేను రెండు విధాలుగా రియాక్ట్ అవ్వచ్చు. కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఆ స్టెప్ తీసుకోకుండా ఉన్నాము అంటే మరి కొంతమంది కొట్టారు. అక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మన మనస్సును మన కంట్రోల్లో పెట్టుకుని ఆ సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తే బాగుంటుంది. చాలా మంది ఊరికే ఉత్తినే కోపడిపోతారు. ఉత్తినే ఎందుకు వచ్చేస్తుంది కోపం అంటే ఏమైనా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? మనం సృష్టిస్తేనే వస్తుంది. మనం సృష్టించకపోతే రాగా కోపం. సో ఎందుకు మనం అనవసరమైన కోపాన్ని సృష్టించాలి? ఎందుకు మనం అనవసరంగా రియాక్ట్ అవ్వాలి? రెస్పాండ్ అయితే చాలు కదా. రెస్పాండ్ అవ్వడానికి రియాక్ట్ అవ్వడానికి చాలా తేడా ఉంది. మీరు జస్ట్ రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అయితే సరిపోద్ది. నేను రెస్పాండ్ అయ్యానా, రియాక్ట్ అయినా? చెప్పండి, ఏమయ్యాను? రెస్పాండ్ అయినా, అంతే. ఒక సెన్స్ ఉండాలండి. మీరు చేసే తప్పు అలా ఊసేసేది న్యాయం కాదు, అది కరెక్ట్ కాదు, అది వెనకాల వస్తూ ఉంటారు కదా, ఎవరో ఒకరు చూసుకోవాలి. అసలే కరోనా టైం ఇది. మామూలుగానే మాస్కులు పెట్టి తిరగమంటే మీరు మొత్తానికి ఉమ్ములు తీసుకుంటూ తిరుగుతారా? మీరు రెస్పాండ్ అవుతాం, అయిపోయింది, వెళ్ళిపోతాం. ఇంకా అంతకుమించి మనం ఓవర్గా ఏం చేసినా వేస్ట్ ఆఫ్ టైం. అంతకుమించి ఏం మాట్లాడినా వేస్ట్. అతను మారడా మనకు అనవసరం. మనం ఏం మార్చలేము, మనం మారాలంతే. సో ఇక మీదట మనం హెల్మెట్లు పెట్టుకోవాలి, అవసరమైతే మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏ న్యూస్ పేపర్లో చుట్టుకోవాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. ఆ బైకులు వెనక వెళ్ళకూడదు, అంతే. ఒకవేళ బైకుల్లో వెళ్తున్నాం అనుకోండి, హార్న్ గట్టిగా కొట్టుకుంటూ బాబు నేను ఉన్నాను బాబు అని చెప్పుకోవాలి. ఇంకా అలా అయిపోయింది పరిస్థితి. ఈ పాన్ పరాగులు, కైనీలు, ఈ సిగరెట్లు ఇవన్నీ కాల్చేసి ఒకటే ఉమ్ములేసుకుంటూ తిరగడం. అసలు ఉమ్మి వచ్చింది అంటే చూసుకోవాలి కదా, చూసుకోరు వాళ్ళు, మన మీద వేసేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా? అంటే జస్ట్ రెస్పాండ్ అయితే సరిపోతుంది. కానీ మనం ఓవర్గా రియాక్ట్ అవుతాం. ఆఫీసులో ఏదో జరుగుతుంది, కోపంగా ఇంటికి వస్తాడు భర్త, మనసు నిండా ఆఫీసులో బాస్ తిట్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు పనికి మాలినోడివి, నువ్వు పనికిరానోడివి, ఇంక నువ్వు జీతం తీసుకుంటావు తప్ప సరిగా పని చేసి చావో, నువ్వు ఎందుకు పుట్టావో అర్థం కాదు, నీదే జన్మేనా, నువ్వు బ్రతుకుతున్నావు, రోడ్డు మీద పంది ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ బాస్తో అనిపించేసుకుని ఆ బాధలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏదో టీవీ ఆన్ చేసుకుంటాడు, ఏదో చేస్తాడు, మొత్తం మీద ఏదో చేస్తుంటే ఈవిడ వస్తుంది. ఈవిడ వచ్చి సంథింగ్ ఏదో మాట్లాడితే, ఏమంటే ఈరోజు బయటికి వెళ్దామన్నారు కదా, వెళ్దామా వద్దా, మరి ఇంకేంటి విషయం అంటే, నాకు ఇప్పుడు బాగాలేదు మాట్లాడుకో అంటే, లేదండి బయటికి వెళ్దాం అన్నారు కదా అంటే, నన్ను చంపకో, కాసేపు అలా ప్రశాంతంగా వదిలే. ఏమవుతున్నాడు? రియాక్ట్ అవుతున్నాడు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? చంపుతున్నాను, మరి పెళ్ళైన దగ్గర నుంచి నేనే చంపుతున్నాను. ఎవరు చంపుతున్నారు మిమ్మల్ని? ఎవరు చచ్చిపోయారు ఇక్కడ? నేనే చచ్చాను, మిమ్మల్ని చేసుకుని నేను చచ్చాను, మీరు ఎక్కడ చచ్చారు అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనే, మీరందరూ ఇంతే, మీ అమ్మ ఇంతే, మీ నాన్న ఇంతే. అవును, మీ అమ్మ మరి గొప్పది, మరి మీ నాన్న గొప్పడు, మరి ఆ రోజు ఏమన్నారు మీరు? మాకు తెలియదా? మొత్తం ఇంత ఎత్తులు ఎగిసిపోయి ఇద్దరు కూడా. అక్కడ బాసు కొట్టిన దెబ్బలు, అక్కడ బాస్ తిట్టిన తిట్లు దానికంటే ఎక్కువ రణరంగం అయిపోయింది. జస్ట్ రెస్పాండ్ అయితే సరిపోయేది కదా. ఈరోజు బాగాలేదు అస్సలు పరిస్థితి, బాస్ నన్ను చాలా దారుణంగా తిట్టాడు, మైండ్ అంతా అప్సెట్ అయిపోయాను, ప్లీజ్ కాసేపు నన్ను రిలాక్స్ అవ్వ నువ్వు,
ఈ రోజు కొద్ది రేపు వెళ్దాం ప్లీజ్ అన్నాడు అనుకోండి, చాలా బాగుండేదండి వాతావరణం. నన్ను చంపకు అన్నందువల్ల నిజంగానే చచ్చాడు, నిజంగానే చచ్చాడు. సో రియాక్ట్ అవ్వడానికి, రెస్పాండ్ అవ్వడానికి అంత తేడా ఉంది. ఇదంతా ఎలా? మన మనస్సును కంట్రోల్ చేసుకోవడంలో ఉంది. మన మనస్సును మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతున్నామో ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి, వేస్ట్ విషయాలు ఇవన్నీ. ఒక విషయాన్ని అంత పెద్దది చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కారు మీద వెళ్ళిపోతూ ఉంటాం, ఎవడో సరిగ్గా ప్రవర్తించడు, ఎవడో సరిగ్గా డ్రైవ్ చేయడు, అటు వచ్చేస్తాడు, ఇటు వచ్చేస్తాడు, అడ్డం పెట్టేస్తాడు, అలా తిప్పేస్తాడు, ఇలా తిప్పేస్తాడు, సడన్గా వెళ్ళిపోతాడు. ఇంకా మనకు కోపం వచ్చేస్తుంది. గ్లాస్ దించేసి తిట్టకుండా తిట్టేసి గ్లాస్ దించేసి ఏంది అనేసరికి వాడు ఇంకో మాట అనేసరికి అమ్మల దాకా అక్కల దాకా వెళ్ళిపోయి కారులు దిగిపోయి ఆటోలు దిగిపోయి కొట్టేసుకుని చంపేసుకుని దాకా వెళ్ళిపోతారు. ఈలోగా పోలీసులు వచ్చేస్తారు, తీసుకెళ్ళి ఆటోని కారుని పోలీస్ స్టేషన్లో పడేస్తారు. వెళ్ళాల్సిన ప్రయాణం ఆగిపోద్ది. వాడు ఏదో అన్నాడు, ఎవరో ఏదో తిట్టారు, నువ్వెందుకు రియాక్ట్ అయిపోవాలి? చూసారా? పట్టణం పట్టుకోవడం గొప్ప విషయమా, మనస్సును స్వాధీనపరుచుకోవడం గొప్ప విషయమా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మీరందరూ చాలా అందంగా ఉన్నారు చూడడానికి. మిమ్మల్ని ఎవరినో ఒకరిని నిలవబెట్టి నువ్వేందమ్మా ఇంత అసహ్యంగా ఉన్నావు అని ఎవరైనా అన్నారనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి. నువ్వేమన్నా పెద్ద బాగున్నా పెట్టి కోతి మొహం వేసుకొని, నా అందం గురించి నీకు ఎందుకురా, నేను నేనేమైనా అన్నానా, నా అందం గురించి నీకు సంబంధం ఏంటి అసలు అంటారు. నేనేమంటానంటే, రోడ్డు మీద మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక కుక్క మనల్ని చూసి మురిగింది అనుకోండి, అక్కడే కాసేపు ఆగి పంచాయతీ పెట్టి, అసలు నువ్వు నన్ను ఎందుకు చూసి మురిగావు తేల్చుకుందాం, ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏంటి చెప్పు, ఎందుకు మోరగాలి నువ్వు అని అక్కడ ఏమైనా పంచాయతీ పెడతామా? మరి అక్కడ పెట్టని పంచాయతీ ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే, అవతల వ్యక్తిని కుక్కతో మీరు పోలుస్తున్నారు, అవమానిస్తున్నారని కాదు నేను. అంటే కొంతమంది స్వభావాలు అలా డిజైన్ చేయబడి ఉన్నాయి, మనం ఏం చేయలేము వాటిని. కొంతమంది స్వభావాలు అలా ఉంటాయి, మనం మార్చలేము వాటిని. మనం మౌనంగా ఉంటేనే బెస్ట్. మనం రియాక్ట్ అవ్వడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బంది. చాలా సంవత్సరాలు అయిపోద్దండి. ఒక సంఘటన జరిగింది. స్వామి థియేటర్ అని ఒకటి ఉంది, అక్కడ హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా చూడడానికి వచ్చాను నేను. చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు కాదు. ఆ స్వామి థియేటర్లో హనుమాన్ జంక్షన్ సినిమాకి వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్ వచ్చాం. వాడు ఎవడో కుర్రాడు వచ్చాడు, బయట నుంచి ఏదో మొత్తం మీద హడావుడి చేస్తున్నాడు. సంథింగ్ నన్ను ఏదో అన్నాడని చెప్పి కాలర్ పట్టుకుని లాగేసరికి వచ్చి టాప్ మన ముఖానికి తగిలి వెనక పడిపోయాడు. నేను లోపలికి వెళ్ళిపోయి మూవీ చూసా. ఇదంతా ఇంటర్వెల్లో జరిగింది. నేను థియేటర్ బయటికి వచ్చేసరికి వాడు నన్ను గుర్తుపడతాడు కదా, ఒక 10 మందిని వేసుకుని వచ్చి అక్కడ చూస్తున్నాడు అనమాట. ఇటు దొరుకుతాడు ఏదోటి చేద్దామని. సో ఇప్పుడు 10 మందిని కొట్టాలంటే మనం వల్ల అవ్వదు, ఒక్కడు కాబట్టి లాగి పెట్టి కొట్టేసరికి తగిలింది, పడిపోయాడు. అది నా తప్పు, ఖచ్చితంగా నా తప్పే. ఎందుకంటే ఆ టైంలో నాకు సెన్స్ సరిగా పనిచేయకపోవడం, నాకు ఇలా చెప్పేవాడు ఎవడో లేకపోవడం, నాకు సరైన బోధ లేదు, లోక సంబంధంగా బ్రతుకుతున్నాను, ఇష్టం వచ్చినట్టున్నాను కాబట్టి అలాగే ఉంటాను నేను. అది నేను నా డిజైనింగ్ అలా ఉంది ఇంకా. సో అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 10 మందిని తప్పించుకెళ్ళాలి. అప్పుడు ఏం చేశానంటే, మా వాడి దగ్గర ఉన్న కర్చీఫ్ తీసుకొని మొఖానికి కట్టుకొని క్యాప్ పెట్టుకొని ఒక్కటే బండి ఇంకా లాగడం. సో వాళ్ళు వెనకాల వచ్చినా ఇంకా దొరకం, తుపాకీ దెబ్బకు దొరకం, వెళ్ళిపోయింది బండి. ఇప్పుడు ఆడు ఎవడో నాకు తెలియదు, ఆ గుర్తు కూడా లేదు నాకు ఫేస్. నేను కూడా తెలిసి ఉండకపోవచ్చు మేబీ. ఎందుకు చెప్తున్నానంటే, అలా రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు 10 మందిని తీసుకొచ్చి మళ్ళీ మనల్ని కొడతారు. అలా మనం రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, వాడు 10 మందిని తీసుకుని రాడు కదా. సో వాడు ఏదో అన్నాడు అనుకొని పోయాం అనుకోండి, హ్యాపీగా ఉంది కదా, ఏ ఇబ్బంది లేదు కదా, అంత వేగంగా వెళ్ళక్కర్లేదు కదా, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు అంత వేగంగా వెళ్ళేటప్పుడు దేన్నైనా గుద్దామనుకోండి, అది ఇంకా పెద్ద తలపోటు కదా, ఏ హాస్పిటల్లోనే పడేస్తారు కదా తీసుకెళ్ళి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, మీ కుటుంబాల్లో కానివ్వండి లేదా ఎక్కడైనా కానివ్వండి, మీ మనస్సును స్వాధీనపరుచుకోవడం అనే ప్రక్రియ మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తే
ఆ ప్రాక్టీస్ మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు దాన్ని సాధించగలుగుతారు కొన్ని రోజుల తర్వాత. ఇమ్మీడియట్గా అవ్వదు, ఒక్క రోజులో అవ్వదు. చెప్తున్నాను కదా, ఈ రోజుకి రోజు అనుకుంటే అవ్వదు. సో రేపటి నుంచి మీరు చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ఏంటి? మరి మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు అన్నాడు దేవుడు. ఎలా స్వాధీనపరుచుకోవాలి చూద్దాం. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. ప్రాకారము లేక పాడైపోయినటువంటి పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే. బాగా ఆలోచించండి. ప్రాకారము లేక పాడైన పురము. ప్రాకారము అంటే చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్. పురము అంటే పట్టణం. చెప్పాను కదా, ప్రతి పట్టణానికి చుట్టూ పూర్వకాలంలో ఏముండేవి? గోడలు ఉండేవి, పెద్ద పెద్ద గోడలు, ప్రాకారములు అంటారు వాటిని. ఆ గోడ దాటి ఎవరో పట్టణంలోకి రాకుండా చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళలాగా కట్టుకునేవారు ఊరి ప్రజలందరూ కలిసి. పూర్వపు దినాల్లో ఒకేసారి దాడి చేసి ఊరి మీద పడిపోయి ఊరిలో ఉన్న వాళ్ళందరినీ బలవంతంగా తీసుకెళ్ళిపోతారని భయమేసి వాళ్ళు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకునేవారు. దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షన్. సో ఇప్పుడు మనం కూడా ఒక ప్రొటెక్షన్, ప్రతి ఇంటికి ప్రొటెక్షన్ ఉంది చూడండి. ప్రతి ఇంటికి గోడలు ఉంటాయి. ఎందుకు గోడలు? ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా. ప్రాకారం అంటారు దాన్ని. దానికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ మనం తీస్తేనే అవతల వ్యక్తి లోపలికి రాగలడు. ఆ గేట్ మనం తీయకపోతే అవతల వ్యక్తి లోపలికి రాలేడు. ఇక్కడ మీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే అన్నాడు. ఇప్పుడు మీ జీవితాలు చాలామంది పాడయ్యాయంటే కారణం మనస్సును అణుచుకోలేకపోవడం. మొన్న నేను మన రాజమండ్రిలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, మీకు తెలుసు కదా, ఖైదీలు పెట్రోల్ బంక్. జైల్ రోడ్లో, మన రాజుగారి రోడ్డే అది. రాజుగారి రోడ్డేనా ఆ పెట్రోల్ బంక్? మన రోడ్డే కదా, రాజుగారి ఇంటికి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లో ఈ ఖైదీలందరూ పెట్రోల్ కొట్టేటువంటి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఖైదీలు ఉంటారు అక్కడ. పెట్రోల్ కొట్టే వాళ్ళందరూ ఖైదీలే. ఆ బంక్ మొత్తం ఖైదీలదే. సో పెట్రోల్ డీజిల్ బాగుంటుందని చెప్పేసి నేను రాజమండ్రి వచ్చినప్పుడు మన కారుకి అక్కడే ఫుల్ ట్యాంక్ డీజిల్ వేపిస్తూ ఉంటాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను 2-3 ఖైదీలతో డీజిల్ కొట్టేటప్పుడు మాట్లాడా. ఏమయ్యా ఏంది ఇంకా ఎన్ని రోజులు అంటే, ఉందండి ఇంకా ఒక 5 సంవత్సరాలు ఉందండి, మరి ఇంకో 5 సంవత్సరాలు ఉండాలండి. ఏం చేసి వచ్చావంటే మర్డర్ కేసు అండి. ఏం చేసావంటే ఒకరోజు ఒక అతను చెప్తున్నాడు, మా అత్తగారండి నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతుందండి. తిడుతుంటే వాళ్ళ అమ్మాయికి నాకు గొడవ అయిందండి. ఓకే. మా అత్తగారు వచ్చిందండి. ఓకే. ఇష్టం వచ్చినట్టు తిడుతుందండి. తిడుతుంటే ఏం తిడుతుందని చెప్పేసి పక్కనున్న కర్ర తీసి తల మీద కోపంతో కొట్టానండి. కావాలని కొట్టలేదండి, చచ్చిపోయిందండి అన్నాడు. కావాలని కొట్టలేదట అత్తగారిని. పక్కనున్న కర్ర ఏదో ఉంటే కర్ర తీసి తల మీద అడ్డంగా వేస్తే కావాలని కొడితే ఏంటి, అక్కర్లేదని కొడితే ఏంటి, ఎలా కొడితే ఏంటి, తలకాయ పగిలిపోవడానికి కొట్టావు కదా, చచ్చిపోయింది. చచ్చిపోతే ఇప్పుడు తీసుకొచ్చి జైల్లో వేసేసారు. దాదాపు ఇంకా 5 ఏళ్ళు ఉండాలట. ఏడుస్తున్నాడండి పాపం. చాలా జాలేసింది నాకు. డీజిల్ కొడితే ఏడుస్తున్నాడు. నేను కావాలని చేసిన నేరం కాదండి, ఏదో అలా కోపంలో జరిగిపోయిందని నా కళ్ళు తుడుచుకుంటుంటే జాలేసింది నాకు. పోన్లేవయ్యా, నీ మంచి ప్రవర్తనకి తొందరలో నిన్ను వదిలేస్తారులే, బాధపడకు అనేదో చెప్పి నేను బయలుదేరాను. అంటే ఆవేశంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు, అణుచుకోకుండా ఒక చిన్న ఆవేశం. ఎందుకు కోపాన్ని సృష్టించాం? ఎందుకు అంత ఆవేశాన్ని సృష్టించాం? ఎందుకు మనం అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం? మన మనస్సే కదా ఇది, మన మనస్సే కదా. అవును, మన మనస్సే. మన మనస్సును మనం అణుచుకోకపోతే ఎవరు అణుస్తారు? అంటే ఏం పర్లేదని వదిలేసావు నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు. మన ఇల్లే కదా కుక్కలు లోపలికి ఎలా వచ్చేస్తున్నాయి, మన ఇల్లే కదా పందులు ఎలా వచ్చేస్తున్నాయి లోపలికి, మన ఇల్లే కదా పశువులు వచ్చి మన బెడ్రూమ్లో పేడ ఎలా వేస్తున్నాయి, మన ఇల్లే కదా. ఎస్, మన ఇల్లే. కానీ మనం ఏం చేసామంటే చుట్టూ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం మర్చిపోయాం, చుట్టూ గోడ కట్టడం మర్చిపోయాం, ఒక తలుపు పెట్టడం మర్చిపోయాం. కాబట్టి ఏది పడితే అది లోపలికి వచ్చేస్తుంది. సో మనం కూడా మన మనస్సును ఏం చేసామంటే ప్రాకారం లేకుండా వదిలేసాం. ఒక ప్రాకారం ఉండుంటే మన మనస్సుకి ఖచ్చితంగా ఏది పడితే అది లోపలికి వచ్చేసే అవకాశం ఉండేది కాదు. ఎవరో తిట్టారు, చాలా బాధపడిపోతాం.
నన్ను ఇంత మాట అనేసారని ఎంతో బాధపడిపోతాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంపెంగ పువ్వు ఉందండి. సంపెంగ పువ్వులో నుంచి ఏమొస్తుంది? ఏమొస్తుంది? మంచి వాసన వస్తుందండి, సువాసన, మంచి సువాసన. చాలామంది సంపెంగ పూలు మగవాళ్ళు కూడా కోసుకుని జేబుల్లో పెట్టుకుని తిరుగుతుంటారు. ఆడవాళ్ళకే కాదు, సంపెంగ పూలు అంటే మగవాళ్ళకు కూడా ఇష్టమే. ఎందుకు జేబులో పెట్టు తిరుగుతారు? అది ముగ్గిపోయినప్పుడు, పండిపోయినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి సువాసన చాలా బాగుంటుంది. అది అలా వ్యాపిస్తూ ఉంటే, అది ముక్కుల్లోకి వెళుతూ ఉంటే మనస్సుకు ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. నిజంగా పూల వాసన చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సీజన్ వచ్చింది, మల్లెపూల సీజను. అసలు ఎంత బాగుంటుందో ఆ మల్లెపూల వాసన. ఎక్కడికక్కడికో వెళ్ళిపోద్ది వాసనది. అది ఒక సువాసన. ఇప్పుడు దాని స్వభావం సువాసనలు వెదజల్లటం. మనం రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాం, సడన్గా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? మన ముక్కులోనికి ఏమొచ్చింది? దుర్వాసన వచ్చింది. ఇప్పుడు సంపెంగ పువ్వుకి అక్కడెక్కడైతే దేని నుంచి అయితే దుర్వాసన వచ్చిందో దానికి మధ్య యుద్ధం పెడతామా? ఇప్పుడు దుర్వాసన వచ్చిందని చెప్పేసి మనం ఎందుకు ఫీల్ అవుతాం? ఎప్పుడైనా ఏడుస్తూ వెళ్ళిపోతామండి, నా ముక్కులో కుళ్ళు వాసన వచ్చింది అని ఏడుస్తూ వెళ్ళిపోతారా? దాని స్వభావం అంతే. ఇంకా దాని స్వభావం అంతే. దాన్ని నువ్వు మార్చగలవా? ఇప్పుడు సెంటు బాటిల్ తీసుకెళ్ళి దాని మీద పోసావనుకో, ఆ కంపు పోతుందా? పోదు. ఇంకా దాని స్వభావం అంతే. దాన్ని మనం ఏం చేయలేము. మనం అలాంటి వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళకి రెస్పాండ్ అవ్వక్కర్లేదు, రియాక్ట్ అవ్వక్కర్లేదు, మౌనంగా వెళ్ళిపోవాలి. కొంతమంది ఊరికే బూతులు తిడుతుంటారు, నోట్లోంచి బూతులు వస్తూ ఉంటాయి. కొంతమంది ఊరికే రెచ్చగొడుతుంటారు. కొంతమంది కావాలని మనల్ని ఎద్దేవా చేస్తుంటారు. కొంతమంది కావాలని మనల్ని మాటలతో విసిగిస్తూ ఉంటారు. కొంతమంది కావాలని గొడవ రెట్టించడానికి చూస్తూ ఉంటారు. అది మీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు. ఎక్కువ మనకు సమస్యలు ఇంటి పక్క వాళ్ళతో వస్తుంటాయి. మా ఇంటి మీద నీళ్లు పడ్డాయి అంటారు, మా ఇంటి మీద మైకా పేపర్ పడింది అంటారు, మీ అమ్మాయి అబ్బాయి చాక్లెట్ తినేసి మా ఇంట్లో పడేశారంటారు, లేకపోతే మా ఇంట్లోకి ఏదో గోల వచ్చేస్తుంది, సౌండ్ తగ్గించండి అంటారు, మీ ఇంట్లో ఏదో వంట చేసుకుంటుంటే పొగ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది అంటారు, మసాలా వాసన వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది అంటారు. ఇంక మనం ఏం చేయలేం. ఏదో విధంగా వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. అది వాళ్ళ స్వభావం ఎంత అశుద్ధంలో నుంచి వచ్చేటువంటి దుర్వాసన ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ జీవితాలు కూడా అలాంటివే. వాళ్ళు మారరు, ఎదుటి వాళ్ళని మారనివ్వరు. కాబట్టి మనం సంపెంగ పువ్వులా ఉంటే ఎంత బాగుంటుంది? మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వాలా అలాంటి వాళ్ళ విషయంలో? రెస్పాండ్ అవ్వాలంటారా అలాంటి వాళ్ళ విషయంలో? మన ఎనర్జీ వేస్ట్ కదా. అంటే ఇదంతా బాగానే ఉంది కానండి, కానీ అలా ఉండగలం అంటారా అంటారు. మనం అలా ఉండగలమా? ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఉండగలం. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఉండగలం. అంటే మనం అలా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ గలవారమేనంటారా అంటే, ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోగలం. ఇప్పుడు బాస్ తిడితే అంతగా పడినటువంటి ఆ వ్యక్తి భార్య యొక్క మాట అంటే ఎందుకంతలా పైకి లేచిపడి తాచుపాములాగా? ఆలోచించండి. బాస్ అన్ని తిట్లు తిట్టినా పైకి లేవనటువంటి వ్యక్తి భార్య యొక్క మాట అంటే తాచుపాములా ఎందుకు పైకి లేచిపోయాడు? అంటే బాస్ దగ్గర కంట్రోల్ చేసేసుకున్నాడు, భార్య దగ్గర కంట్రోల్ చేసుకోలేకపోయాడు. బాస్ దగ్గర ఎందుకు కంట్రోల్ చేసుకోగలిగావు? బాస్ కాబట్టి, జీతం ఇస్తున్నాడు కాబట్టి, డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, ఏం అనకూడదు కాబట్టి, అంటే ఉద్యోగం పోతుంది కాబట్టి, ఇన్ని భయాలు ఉన్నాయి కాబట్టి మనసు ఏమైపోయింది అక్కడ? కంట్రోల్ అనుకొని మౌనంగా ఉండి తలొంచుకుని వచ్చేసావు. భార్య మనం డబ్బులు ఇస్తాం కాబట్టి, మన కింద బతకాలి కాబట్టి, మనం చెప్పినట్టు వినాలి కాబట్టి, మన చెప్పు చేతల్లో ఉండాలి కాబట్టి, ఇన్ని ఉన్నాయి ఇతనికి కండిషనింగ్స్. ఇలాంటి కండిషనింగ్స్ అన్నీ చేసుకున్నారు కాబట్టి అక్కడ మాత్రం కంట్రోల్ అవ్వకుండా ఉంటారు. కానీ ఒక మాట చెప్పమంటావా? బాసు కొన్నాళ్లే నీకు జీతం ఇస్తాడు, భార్య నీకు జీవితాంతం జీతం లేకుండా సేవ చేస్తుంది. అంతేనా? బాసు నువ్వు చేసిన సేవకు జీతం ఇస్తాడు, కానీ భార్య జీతం లేకుండా నీకు జీవితాంతం సేవ చేస్తుంది. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? భార్య గొప్పది కదా. భర్త విషయానికి కూడా వస్తే,
ఎవరినన్నా వీళ్ళు మాట్లాడరు. చిన్నప్పటి నుంచి వీళ్ళ నాన్న ఎన్నిసార్లు తిట్టుంటాడో, అడ్డగాడిదిలా ఇదిగా బుద్ధి లేదా అంటుంటారు. ఎవరిని? వయసుకు వచ్చిన పిల్లల్ని. అక్కడికక్కడికి తిరగొద్దని చెప్తున్నాను కదా. తండ్రులు తిడతారు. తండ్రులు తిట్టినప్పుడు మీరు అందరూ పడ్డారు లేదా? ప్రస్తుతానికి పడుతున్నారు లేదా? మీ నాన్నగారు తిడితే పడతారు. తండ్రి తిట్టినప్పుడు ఎన్ని మాటలైనా భరించే అనేటువంటి స్వభావం ఉన్న మీరు, తండ్రి మిమ్మల్ని 20 ఏళ్ళు చూస్తాడు, 22 ఏళ్ళు చూస్తాడు, లేదా 18 ఏళ్ళు చూస్తాడు. జీవితాంతం నిన్ను భరించాల్సింది ఎవరు? నీ భర్తే కదా. మరి నీ తండ్రి అన్ని తిట్లు తిట్టినప్పుడు భరించిన నువ్వు, నీ భర్త ఒక మాట అంటే ఎందుకు భరించలేకపోయావు? నీ భర్తే కదా, నిన్ను పోషించేవాడే కదా, నీ కోసం బ్రతుకుతున్నవాడే కదా, నీ కోసం ఎన్నో చేశాడు కదా, అవెందుకు గుర్తు చేసుకోవు? నీ కోసం ఎంతో కష్టపడ్డాడు కదా, అదెందుకు గుర్తు చేసుకోవు? నీ కోసం ఎంతో శ్రమపడ్డాడు కదా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు కదా, అదెందుకు గుర్తు చేసుకోవు? సో ఇలా ఆలోచించినప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఎలాంటి సమస్యలు ఉండవు. మనల్ని ఎవరైనా అన్నప్పుడు ఆ మాటే గుర్తు చేసుకుంటాం, కానీ వాళ్ళు మన కోసం చేసిన మంచి గుర్తు చేసుకోం. మీ భర్తకి మీకు ఎప్పుడైనా యుద్ధం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు, మీ భర్త మీకోసం పడిన కష్టాన్ని మీరు గుర్తు చేసుకోండి, మీ భార్య మీకోసం చేసిన సేవలు మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు వాళ్ళ మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది తప్ప నెగిటివ్ ఫీలింగ్ రాదు. సో అణుచుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఎలా అణుచుకోవాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మన శరీరానికి మనం భోజనం పెడతాం. ఆ భోజనమే మనల్ని ఏం చేస్తుంది? ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ భోజనమే మనల్ని ఏం చేస్తుంది? అనారోగ్యం పాలు చేస్తుంది. చాలామందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాకులు? ఈ సిరల్లో, ధమనుల్లో రక్తం ప్రవహించేటప్పుడు ఆ రక్తం గడ్డ కట్టుకుపోవడం వల్ల లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోయి లోపల అడ్డుపడిపోవటం వల్ల మనకి హార్ట్ అటాక్ వస్తుంది. మరి అలా అడ్డుపడకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి ఆహారం తీసుకుని, కొలెస్ట్రాల్ పెరగకుండా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ, కొలెస్ట్రాల్ పెరగని ఆహారం, హార్ట్కి సంబంధించి మంచి ఆహారం మనం ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, నాన్ వెజ్ పూర్తిగా తగ్గించి, అంతకే నాన్ వెజ్ తినాలనిపిస్తే చేపలు ఎంతో మంచివి, కానీ మనకి చేపల మీద దృష్టి వెళ్ళదు. దేని మీదకి వెళ్తుంది? మేకను కోద్దామా, కోడిని కోద్దామా, ఎద్దును కోద్దామా, గొర్రెను కోద్దామా, ఇలా ఇలా ఎక్కువ వెళ్తారు. సో అఫ్కోర్స్ అప్పుడప్పుడు తినొచ్చు, తప్పలేదు, ఎప్పుడైనా. కానీ నిత్యం అదే పని మీద ఉన్నారనుకోండి, ఇంతంత 2 కిలోమీటర్ల ముందు పొట్టలు వెళ్తాయి, ఒళ్ళు అంతానేమో ఎక్కువైపోద్ది, అదేమో తగ్గిసావదు, మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. మనకి బాగా విపరీతంగా ఒళ్ళు కొవ్వు పెరిగిపోయిన తర్వాత, కొలెస్ట్రాల్ పెరిగిపోయిన తర్వాత హార్ట్ అటాక్ రాకపోతే ఏమొస్తుంది? దాంతోపాటు అనవసరమైన టెన్షన్లు, బీపీ, షుగరు, లేనిపోనివన్నీ పెంచుకోవటం. కొంతమంది అయితే లివర్ పాడు చేసుకుంటారు, కిడ్నీ పాడు చేసుకుంటారు, ఆల్కహాల్ ఎక్కువ తీసేసుకుంటారు. సో ఈ విధంగా మన శరీరాన్ని మనమే పాడు చేసుకుని బయటికి వెళ్తాం. ఆడెవడో మిల్లి మేకర్ పకోడీ వేస్తుంటాడు ఆ సెంటర్లో. ఆ మిల్లి మేకర్ పకోడీ వేసి కూడా ఏమైనా నీ మీద ప్రేమతో మంచి ఆయిల్ వాడతాడా? మంచి ఆయిల్ వాడతాడా? కొవ్వు నూనెలు తెచ్చేస్తారు. మంచి వేరుశెనగ గుళ్ళతో, మంచి నువ్వుల నూనె, మంచి సన్ఫ్లవర్ గింజల నూనె వాడతారా? సన్ఫ్లవర్ లీటర్ ఆయిల్ ఎంతటా బయట? 150 రూపాయల, 100 రూపాయల? ఎంత లీటరు? 150, 150 రూపాయలు. సన్ఫ్లవర్ కేజీ గింజలు కొనుక్కోండి, ఎంతో? కేజీ గింజలు ఆడించండి, ఎంత నూనె వస్తుందో? 1 కేజీ నూనె రావాలి అంటే దాదాపు 5 కేజీలు లేదా 10 కేజీలు గింజలు ఆడించాలనుకుంటాను. నిజంగా గింజలు మనం కొన్నాం అనుకోండి. మొన్న నేను లీటర్ ఒరిజినల్ నువ్వుల నూనె తీసుకున్నానండి ఒక చోట. ఒరిజినల్ లీటర్ నువ్వుల నూనె ఎంత పడిందో తెలుసా? 400 రూపాయలు పడిందండి. ఒరిజినల్ నువ్వులు అలా మన కళ్ళెదురుగా గానుగులో వేసి, కర్రగానుగులో దాన్ని ఆడించి ఒరిజినల్గా ప్యూర్గా ఇచ్చారు ఒక ఆయన. అది లీటర్ వచ్చేసి 400 రూపాయలు ఇస్తున్నాడు ఆయన, లేదా 350 రూపాయలు ఇస్తున్నాడు. మనం ఎంత తీసుకుంటున్నాం అదే నువ్వుల నూనె బయట? అని తీసుకుంటున్నాం 100కి, 80కి, 90కి కూడా ఇచ్చేస్తున్నారు. దొంగ నూనె, మోసం అంతా. పూర్వం చూసారా, మా ఇంటి దగ్గర కూడా పూర్వం నువ్వులు కొని ఆ డబ్బాల్లో, కన్నాలు ఉండేవి డబ్బాలు, ఆ డబ్బాల్లో పోసి శుభ్రంగా కడిగి వాటిని కుమ్మి అదంతా శుభ్రం చేసుకుని నువ్వులు తీసుకుని వెళ్ళి మిల్లులో ఆడించుకుని నూనె తెచ్చుకునేవారు. దానికి ఒక తెలగపిండి అవి వచ్చేవి చక్కగా. ఇప్పుడు అలాంటి నూనెలు లేవు. పాల ప్యాకెట్ల దగ్గర కల్తీ, కూరగాయల దగ్గర కల్తీ, మొత్తం అన్ని కల్తీ. అయినా కూడా మనం
ఎలాగూ కల్తీయే కదా అని తిండి మానేయలేం కదా. కొంతవరకు జాగ్రత్తగా ఆహారం తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మన శరీరం బాగుంటుంది. అలాగే మంచి ఎక్సర్సైజ్, కనీసం రోజులో 1 గంట వాకింగ్, 24 గంటల దినానికి 1 గంట వాకింగ్ లేదా 45 నిమిషాలు వాకింగ్. సో ఇలా మనం మన శరీరం మీద కొంత దృష్టి పెడితే మంచం పట్టి కుళ్ళి కుళ్ళి చావాల్సినటువంటి పరిస్థితి రాదు, డబ్బులన్నీ పోసుకోవాల్సిన పరిస్థితి రాదు. చాలా వరకు కనీసం ఒక 70-80% అయినా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. తర్వాత దైవాధీనం మన చేతుల్లో ఏమీ లేదు. బీపీలు రేజ్ చేసుకోకుండా, షుగర్లు రేజ్ చేసుకోకుండా ప్రశాంతంగా ఉంటే, ఇలా ఆహారం తీసుకుంటే శరీరం బాగుంటుంది. అలాగే మన మనస్సును కంట్రోల్ చేసుకోవాలి అంటే మనస్సుకు కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మరి ఎలా వస్తుంది మంచి ఆహారం అని అంటే, ఏదైతే మనం చెడుగా వెళ్ళేలా ఎన్నాళ్ళు ప్రోత్సహించిందో దానికి వ్యతిరేకంగా మంచిగా వెళ్ళేలాగా మనం అంటూ కొన్ని అఫర్మేషన్స్ తయారు చేసుకోవాలి వాక్యంలో నుండి. జ్ఞానము మన తలకు అందమైన మాలిక కట్టును అన్నాడు. సాత్వికమైన మనస్సు ఆరోగ్య కారణము, మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. సాత్వికమైన మనస్సు ఆరోగ్య కారణం అంటే మనం ఏం చేయాలి? ఉదయం లేవగానే చక్కగా మోకాళ్ళ మీద కూర్చొని ప్రశాంతంగా వజ్రాసనంలో కూర్చొని కళ్ళు మూసుకుని నిర్మలమైన మనస్సుతో అలా దేవుని గురించి ధ్యానిస్తూ ధ్యానిస్తూ ధ్యానిస్తూ, ప్రార్థించమని చెప్పట్లేదు నేను. ఇప్పుడు ప్రార్థిస్తే కోరికలు కోరతాం. కాసేపు ప్రార్థించకండి, ఏం చేయండి? ధ్యానించండి. ధ్యానానికి ప్రార్థనకి చాలా తేడా ఉంది, బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రార్థిస్తే మనం ఏం కోరతాం? ప్రభువా అవి ఇచ్చే ప్రభువా, ఇవి ఇచ్చే ప్రభువా, అలా చేసే ప్రభువా, ఇలా చేసే ప్రభువా, నా మనసు మార్చే ప్రభువా, నా కోపం తగ్గించే ప్రభువా. ఇంకేంటి? అవ్వదు. ఆయన మనకన్నీ ఇందులో చెప్పేశాడు. నా ఒళ్ళు తగ్గించే ప్రభువా, నా గుండెని ఇలా తీసి ఇంకో గుండె పెట్టే ప్రభువా, కళ్ళు సరిగా కనబట్టలేదు ప్రభు వెళ్ళనేసి మార్చే ప్రభువా. అవి కాదు. నువ్వు ప్రార్థన కూర్చుంటే ఇదే చేస్తావు. ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు సుమా, నువ్వు ప్రార్థన చెయ్యి. కానీ నేను ఇప్పుడు చెప్పే ఈ మనస్సును స్వాధీనపరుచుకునే ప్రాక్టీస్ ప్రార్థనతో కాదు, ధ్యానంతో వస్తుంది. ఆ ధ్యానం ఎలాగా? ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో వాటి మీద మీరు ఏముంచుకొనుడి? ధ్యానం ఉంచుకొనుడి అంటున్నాడు బైబిల్లో. ధ్యానం ఉంచుకొనుడి. సో ఇప్పుడు మీ ధ్యానం, మీరు వాక్యమును ధ్యానించాలి, దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల అన్నాడు. సో రేపటి నుంచి మీ ప్రాక్టీస్ ఏంటంటే, నేను చెప్తున్నాను కదా, మీరు చేస్తే ఇష్టపడి చేయండి, చేయకపోతే మీ ఇష్టం. మరి నేనేం చేయలేను. మేము లైఫ్ ఇలాగే గడుపుతామండి. నేను నా భర్త మీద కోపడతానే ఉంటాను, నేను నా భార్య మీద కోపడతానే ఉంటాను. కొంతమంది అనవసరంగా పిల్లల మీద కోపడిపోతారు, ఒత్తినే కొట్టేస్తారు వాళ్ళని. కానీ వెనక్కి తిరిగి తీసుకోగలరా? ఒక అబ్బాయి కోపంలో పిల్లాడిని మంచం మించి తోసేసాడండి. మంచం మించి తోసేస్తే తలకు తగిలేసింది. ఇప్పటికీ ఆ పిల్లాడు అందరి పిల్లల్లా ఉండడు. వాళ్ళ నాన్న కుళ్ళు ఏడుస్తాడు వాడిని చూసి. చేసిన తప్పు రోజు గుర్తొస్తుంది, గిల్టీ ఫీలింగ్. ఒక్కరోజు కోపంలో పిల్లాడిని తోసేసినందుకు మంచం మీద నుంచి వాడు పడిపోయాడు, తలకు తగిలేసింది. కొంతమంది పిల్లలు ఏడుస్తుంటే తట్టుకోలేరు, కోప్పడిపోతుంటారు, ఇంకా కొట్టేస్తారు పిల్లలు ఏడుస్తుంటే. ఎంత క్రూరత్వం అది! నువ్వు ఏడలేదా చిన్నప్పుడు? పిల్లలు ఏడుస్తుంటే జాలి పడాలండి. అయ్యో పాపం అని జాలి పెంచుకోవాలి, మనమే జాలి పెంచుకోవాలి. అంతేగాని కోపం పెంచుకుని ఎందుకురా అలా ఏడుస్తావు, పనికిమాలినోడా, అలాంటోడా, ఇలాంటోడా, అది ఇదని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తే, మనం కాకపోతే ఎవరున్నారండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిట్టేయడానికి? మనం కాకపోతే ఎవరున్నారు చెప్పండి వాళ్ళకి? సో ఆ టైంలో మనం వాళ్ళ మీద జాలి పెంచుకోవాలి. కానీ ఏం చేస్తారు? తిట్టేస్తారు ఇష్టం వచ్చినట్టు. మరి ఇవన్నీ పోవాలంటే ఎలా? చెప్తున్నాను కదా, ఉదయమే చక్కగా మీరు బాసి పట్టేసుకుని కూర్చుంటారో, వజ్రాసనంలో కూర్చుంటారో, నిఠారుగా కూర్చుంటారో, ఏం చేస్తారో, కుర్చీలో కూర్చుంటారో, లేకపోతే మోకాళ్ళ మీద కూర్చుంటారో, తెల్లవారి ఉదయం లేచిన తర్వాత ఒక్క అరగంట ప్రశాంతంగా కూర్చొని, దానికంటే ముందు మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పాను కదా, ఈ టైప్ ఓవర్గా రియాక్ట్ అవ్వడం. మీకున్న ఓవర్ రియాక్షన్స్ ఏంటో ఒకసారి రాసుకోండి.
నా మీద ఉమ్మేసినోడు 10 ఏళ్ల క్రిందటగానే వేసాడు అనుకోండి, మొత్తం ఉమ్మేయడానికి నోరు లేకుండా అయిపోయేదేమో, నేను చెప్పలేను ఇంకా అది. అప్పటికి నా స్వభావం అది, దౌర్భాగ్యపు స్వభావం. చాలా కోపం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, గొడవలకు వెళ్ళిపోవడం. అలానే మంచితనం ఉంది, జాలి ఉంది. కానీ ఎవడైనా ఏమైనా అన్నాడా అయిపోయినట్టే ఇంకా. అలాంటి అదొక యారోగంటి స్వభావం అది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు అలా లేదే. ఎందుకు అలా లేదు అంటే, ఉదయాన్నే లేవండి, ప్రశాంతమైన మనసుతో కూర్చొని ధ్యానించడం మొదలు పెట్టండి. వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెట్టండి. నేను సాత్వికంగా ఉండాలన్న దేవుడు నాకు చెప్తున్నాడు. మనసులోనే మీతో మీరు మాట్లాడుకోండి. నేను అనవసరంగా కోప్పడొద్దు, నేను అనవసరంగా ఏ విషయానికి రియాక్ట్ అవ్వద్దు. నన్ను పలానా ఆమె తిడుతుంది, నన్ను మా తోటికోడలు తిడుతుంది, నన్ను మా బంధువులు తిడుతున్నారు, నా భర్త రోజు వచ్చి నన్ను తిడుతూనే ఉంటాడు, నేను ఎంత మంచిగా ఉన్నా నన్ను అర్థం చేసుకోడు, తిడుతూనే ఉంటాడు. అయినా నేను నా భర్తను క్షమిస్తున్నాను. పాపం పాపం నా భర్త ఎంత బలహీనుడో, నాకున్న మంచి గుణాలు నా భర్తకు లేవయ్యో, నాకున్న మంచి క్వాలిటీస్ నా భర్తలో లేవయ్యో. మరి ఇలాంటి వాళ్ళని చూసి నేను ఏం చేయాలి? శరీరం, మీ భర్తకి 2 కాళ్ళు 2 చేతులు లేవనుకోండి, ఏమనుకుంటారు? అయ్యో నా భర్త వికలాంగుడే అనుకుంటారు కదా. ఇప్పుడు నీ భర్త మానసిక వికలాంగుడు, జాలిపడు. అయ్యో నా భర్త వికలాంగుడు, జాలిపడు. నీకు ఇంకా అతని మీద అనవసరమైన కోపం రాదు. అర్థమైందా? నువ్వు అతన్ని నువ్వు తిడితే మారడు, కొడితే మారడు. నీ భార్య నువ్వు తిడితే మారిపోదు, కొడితే మారిపోదు, ఇంకంతే. సో పిల్లల్ని తిట్టేస్తే కొట్టేస్తే వాళ్ళలో మార్పు వచ్చేది. సో నీలో ఉన్న లోపాలు ఏంటో మొదట రాసుకో. అనవసరంగా కొంతమంది చూడండి, చాలా సున్నితమైన స్వభావం. చిన్న మాట అంటే చాలు ఇంకా అది పట్టుకుని పీక్కుంటుంటారు, నిద్రపోరు, ఇంకా అలా బాధపడుతూనే ఉంటారు, ఎందుకలా? సో నీ మనస్సును స్వాధీనపరుచుకోవడానికి రాసుకో. నెగిటివిటీస్ అన్ని రాసుకొని ఉదయాన్నే ధ్యానంలో కూర్చొని దేవుడు ఏం చెప్పాడో ధ్యానిస్తూ ఉండు. చదవండి, రిఫరెన్స్ చదవండి. ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో. రెఫరెన్స్ కూడా చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాం, జాగ్రత్తగా చూడండి, ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, సత్యము. తర్వాత ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. చూసారా? సో మీ మనస్సును మీరు ఇలా కంట్రోల్ చేసుకోవాలి. ఉదయం లేవగానే మీకున్న నెగిటివ్స్ ఏంటో రాసుకోండి. ఒక పేపర్, ఒక బుక్ మెయింటైన్ చేయండి. నెగిటివ్స్ ఏంటో రాసుకోండి. మంచి ఆహారం తీసుకోండి. మంచి ఆహారం అంటే మంచి ఆలోచనలు. శరీరానికి ఆహారం భౌతికమైన అన్నం ఆహారం అయితే, లేదా పదార్థాల ఆహారం అయితే, మన మనస్సుకు ఆహారం ఏంటి? వాక్యం మన మనస్సుకు ఆహారం. వాక్యమే మన మనస్సుకు ఆహారం. దాని మీద ధ్యానం చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, విన్నదాన్ని మరొకసారి మైండ్లో రివైజ్ చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒకసారి వాటిని గురించి ధ్యానిస్తూ ఉండండి. ఏం విన్నాను నేను, నాకు ఏం అర్థమైంది, నేను వేటి మీద దృష్టి పెట్టాలి, నేను ఎలా మారాలి, నేను మారతాను, ఇలా ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, నేను ఇలాగే ఇక మీదట ఉంటాను, నన్ను నేను మార్చుకుంటాను, నేను ఇది చేయగలను, నేను ఇలా ఉండగలను, నేను సర్వోన్నతుడైన దేవుని కుమార్తెని, ఆయన నాతో మాట్లాడుతున్నారు, ఆయన ప్రతి మాట నన్ను మార్చాలనే మాట్లాడుతున్నారు. సో నేను నా మనస్సును స్వాధీనపరుచుకుంటాను, అనవసరంగా ఎవరికి రియాక్ట్ అవ్వను, రెస్పాండ్ అవుతాను అంతే. చెప్పాల్సి వస్తే చెప్తాను తప్ప సాత్వికంగా, అది కూడా అనవసరంగా కేకలేయటం, అరవటం అది నా స్వభావం కాదు. అనవసరంగా కేకలేయటం వల్ల, అరవటం వల్ల నాకు బీపీ రేజ్ అవ్వడం, నా ఆరోగ్యం పాడవడం తప్పితే నేను సాధించేదేమీ లేదు. నేను అనవసరంగా రియాక్ట్ అవ్వడం వల్ల
నాకు బీపీలు రావచ్చు, షుగర్లు రావచ్చు, నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకున్న దాన్ని అవుతాను తప్ప, అలా పాడు చేసుకున్న వాడిని అవుతాను తప్ప, అనవసరమైన విషయాల మీద నేను ఎక్కువగా ఫోకస్ చెయ్యను. చూసారా? ఒకవేళ ఇతరులు అలాంటి స్వభావం కలిగి ఉంటే నేను వాళ్ళ మీద జాలి పడతాను. ఇతరులు అదే స్వభావంతో బ్రతుకుతుంటే నేను వాళ్ళ మీద జాలి పడతాను. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవితాన్ని నేను కల్మషంతో నింపుకోలేను. ఈ జీవితాన్ని నేను పాడు చేసుకోలేను. ప్రభువు నాకు తోడై ఉన్నాడు, నన్ను విడువడు, ఎడబాయడు. ఆయన దీర్ఘశాంతము గలవాడు, నేను కూడా దీర్ఘశాంతంతో ఉంటాను. ఆయన సాత్వికుడు, నేను కూడా సాత్వికత్వాన్ని ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేస్తాను. ఈ రోజు నుంచే ఓర్పుగా ఉండటానికి, సహనంగా ఉండటానికి ఇష్టపడతాను. దేవుడు అలా కోరుకుంటున్నాడు నా జీవితంలో. ఇవన్నీ వాక్యాన్ని పెట్టుకొని, వాక్యం ద్వారా మనతో మనమే మాట్లాడుకుంటూ ధ్యానించడం అంటారు దాన్ని. ప్రార్థించడం కాదు సుమా, ధ్యానించడం. సో ఎప్పుడైతే మీరు ఇలాంటి ధ్యానంలోనికి వెళతారో, మీతో మీరు మాట్లాడుకుంటూ, మీకు మీరు వాక్యం చెప్పుకుంటూ, మీరు ఎలా మారాలనుకుంటున్నారో మీకు మీరే సజెషన్స్ ఇచ్చుకుంటూ. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ మారాలో నాకే తెలుస్తుంది కదా, మీకు తెలీదు. మీరు ఎక్కడ మారాలో మీకు తెలుస్తుంది, నాకు తెలీదు. సో కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆ ప్రాక్టీస్ చేయండి. దయచేసి మానకుండా ఒక 30 రోజులు చేయండి. 31వ రోజు నుంచి మీలో మార్పు మీరు చూస్తారు. నిజంగా చెప్తున్నా, 31వ రోజు నుంచి మీలో మార్పు రాకపోతే నన్ను నిలదీసి అడగండి ఎందుకు రాలేదని. మీరు ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎవ్రీడే మీరు ఎన్ని గంటలకు లేస్తారో నాకు తెలియదు. ఉదయం ఒక 5-6 మధ్యలో లేచే ప్రయత్నం చేయండి. రాత్రికి తొందరగా పడుకోండి. ఒక 10 గంటలకి. ఉదయం 5 గంటలకు లేవండి. ఒక్క అర్ధగంట అలా ప్రశాంతంగా కూర్చోండి, ధ్యానించండి, వాక్యాన్ని ధ్యానించండి. ప్రార్థించడం కాదు, మళ్ళీ చెప్తున్నా, ప్రార్థించడం కాదు. ఏం చేయాలి? ధ్యానించండి. ఆయన ఏం చెప్తున్నాడు నాకు, నా మనస్సును ఎలా స్వాధీనపరుచుకోవాలి, నేను ఎలా ఇంకా మంచిగా మారాలి, అనేకులకు ఆదర్శవంతంగా ఎలా మారాలి, అనవసరమైన విషయాలకు నేను రియాక్ట్ అవ్వకూడదు. పొద్దున్న లేచి ఫేస్బుక్ తీసి వాళ్ళు వీళ్ళని చంపేశారు, వీళ్ళు వాళ్ళని కొట్టేశారు, ఆయన ఈయన తిట్టడం, ఈయన ఆయన్ని తిట్టడం మనకు అవసరమా చెప్పండి? ఇవన్నీ మనకు అవసరమా? పొద్దున్న టీవీ పెట్టుకుని న్యూస్ చూసేసరికి ఆ పవన్ కళ్యాణ్ ఏమో ఈ వైసీపీ వాళ్ళు తిట్టారని, వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తిట్టారని, టీడీపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళని తిట్టారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ని తిట్టారని, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకొకరిని తిట్టారని, ఈ తిట్లు కూడా మనకి ఎందుకండి? అవన్నీ ఇంక తిట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. అదంతా మన మనస్సు మీద ఎందుకు? అలాంటి ఆహారం మనం ఎందుకు తీసుకోవాలి? సో ఉదయాన్నే ఫ్రెష్గా మంచి భోజనం పెట్టండి. మనస్సుకి మంచి భోజనం మనస్సుకు పెట్టండి. వాక్యాన్ని ధ్యానించండి. ఆ ప్రాక్టీస్ ఎవ్రీడే చేయండి. ఏ సంఘంలో కూడా ఇంత క్లియర్గా మీకు వివరాలు ఇవ్వరు. మీరు జాగ్రత్తగా ఉండండి, లేదా మీ మనస్సును స్వాధీనపరిచేసుకోండి, లేకపోతే మీరు వివేకం కలిగి ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి, అలా ఉండండి, అంతే అయిపోయింది. ఎలా ఉండాలి, ఏం చేయాలి చెప్పరు. నేను ఏం చెయ్యాలో చెప్తున్నాను, అదే నోట్ చేసుకోండి. ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను, నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మీ జీవితంలో. ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు ఇంటికి రాగానే మీ భార్య గౌరవంతో మిమ్మల్ని హత్తుకొని, మిమ్మల్ని ప్రేమతో గుండెలకు హత్తుకొని, మీ పిల్లలు, మీ భార్య, మీ భర్త, అలాంటి ఒక అందమైన కుటుంబం ఇంకెంతకాలం బ్రతుకుతాం మనం? నా భార్య నేను గొడవ పడుతూ బ్రతికాం అనుకోండి ఇంట్లో, ఇంకో 10 ఏళ్ల తర్వాత నా భార్య నేను వెళ్ళిపోయాం అనుకోండి, ఈ 10 ఏళ్ళు ఎలాగా మేము డిజైన్ చేసుకున్నది బాగుందా ఏమైనా? అందులోనే బీపీలు, షుగర్లు, టెన్షన్లు, స్ట్రెస్, మానసిక సంతృప్తి లేదు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునేది లేదు, కూర్చొని మాట్లాడుకున్నది లేదు, ఏమీ లేదు. ఎందుకు ఆ జీవితం అవసరమా అంటున్నాను. అదే మీరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని, తగ్గించుకుని, ఒకరి విషయంలో ఒకరు అనురాగం పెంచుకుని, ఒకరి విషయంలో ఒకరు ప్రేమ పెంచుకుని, ఎంపతితో ఒకరినొకరు చూసుకుంటూ, మీకు మీరుగా సెట్ చేసుకుంటూ, ఎప్పుడు మనం ఎదుటి వాళ్ళలో లోపాలు చూస్తాం, మనలో లేవా లోపాలు? ఎప్పుడు నీ భర్తలో లోపాల గురించే మాట్లాడతావు, నీలో లేవా లోపాలు? ఎప్పుడు నీ భార్యలో లోపాల గురించి మాట్లాడతావు, నీలో లేవా లోపాలు? ఎప్పుడు నీ పిల్లల్ని నిందిస్తూ ఉంటావు, వాళ్ళని ఏదో సెట్ చేసేద్దాం అనుకుంటావు, నువ్వు సెట్ అవ్వా? సో వన్స్ మనలో ఉన్న తప్పులు రాసుకుందాం పుస్తకం మీద అంటున్నాను. వాక్యంతో వాటిని సరి చేసుకుందాం. ఎంత అందంగా ఉంటుందో తెలుసా మీ కుటుంబం? 10 ఏళ్ళు బ్రతికినా, 15 ఏళ్ళు బ్రతికినా, నువ్వు ముందు చచ్చిపోయినా, నీ భార్య ముందు చచ్చిపోయినా, వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉండాలో తెలుసా? నువ్వు ఉంటే ఎంత బాగుంటేదయ్యా, నువ్వు ఉంటే ఎంత బాగుండేదమ్మా అని నీ జ్ఞాపకాలతో వాళ్ళు మిగిలిన జీవితం బతకాలి. అలా ఉండాలి నువ్వు వాళ్ళ జీవితంలో ఉన్నంతకాలం.
అలా ఉండాలి మీ కుటుంబం ఆనందంగా, సంతోషంగా. అలా మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అదేమంత కష్టం కాదు, చాలా సులభం. ఇంకా పాడు చేసుకోవడమే కష్టం, బాగు చేసుకోవడమే సులభం. కానీ మనం ఏంటంటే బాగు చేసుకోవడానికి ఇష్టపడం, పాడు చేసుకోవడానికి ఇష్టపడతాం. మీరేమైనా ఉగ్రవాదులా, పాకిస్తాన్ ఉగ్రవాదులా? మీరేమైనా ఒకరినొకరు చంపుకునేలా చూసుకోవడానికి, ఒకరినొకరు కొట్టుకునేలా చూసుకోవడానికి, ఇలా బతకడానికి జీవితంలో? భార్యాభర్తలు మీరు, కుటుంబ సభ్యులు మీరు, ఒక రక్తం, ఒక బంధం, ఒక అనుబంధం మీది చక్కగా డిజైన్ చేసుకోండి. హ్యాపీగా బతకండి. ఉన్నంతకాలం దేవుని సంతోషపరచండి. మీరు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అలా ఉండడానికి ధ్యానించండి, ప్రయత్నించండి, ప్రయాసపడండి. యు విల్ గెట్ సక్సెస్. వన్ డే యు విల్ గెట్ సక్సెస్. ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటావో తెలుసా? ప్రశాంతంగా ఆ ధ్యానంలో ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు. నిజంగా నేను, మీరు చెప్తే నమ్మరు, ఉదయం పూట లేదా ఏదైనా మధ్యాహ్నం టైంలో ఏదైనా ఖాళీ టైంలో నేను నా గదిలోకి వెళ్ళిపోతాను. ప్రశాంతంగా కూర్చుంటాను, ఒంటరిగా కూర్చుంటాను, మోకాళ్ళ మీద కూర్చుంటాను, లేదా ఏదైనా గోడకి జారబడి కూర్చుంటాను. ఒక అరగంట లేదా ఒక 20 నిమిషాలు అలా మౌనంగా ఉండిపోతాను కళ్ళు మూసుకొని. ప్రార్థించట్లేదు నేను. నేను ఆ సమయంలో చేసేది ప్రార్థన కాదు, ధ్యానించుకుంటూ ఉంటాను వాక్యాన్ని. నేను ఎలా ఉండాలని నాకు తండ్రి కోరుకుంటున్నాడు, నేను ఎంత స్థితికి వెళ్ళబోతున్నాను, నేను ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళబోతున్నాను, నేను ఎంత మంచివాడిని, ఇంకా నాలో ఉన్న మంచి క్వాలిటీస్ ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను, నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలను ఇంకా ఎలా అభివృద్ధి పొందించుకోవాలనుకుంటున్నాను, నాలో ఏమైనా లోపాలు ఉన్నాయో వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, దేంతో ఏ విధంగా చేయాలి, నేను బోధిస్తున్న వాక్యం ఏంటి, నేను చదువుతున్న వాక్యం ఏంటి, నాకు ఏం నేర్పిస్తోంది. ఇలా నేను చాలా సమయం అలా ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు ఉండిపోతాను. దీన్నే ధ్యానించడం అంటారు. వాటి మీద ధ్యానం ఉంచుకుని ఇస్సాకట పొలంలో ధ్యానింపబలి వెళ్ళాడట. ఏం ధ్యానిస్తున్నాడు? దేవుని గురించి ధ్యానిస్తున్నాడు. దావీదు ధ్యానిస్తున్నాడట. మనం కూడా ధ్యానిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ధ్యానించడం అంటే బడబడ చదివేయడం కాదు, ఏదో ప్రసంగాలు ఎలా కూర్చొనో మాట్లాడేసుకోవడం కాదు, విన్న దానిని నెమరు వేసుకోవడం అంటారు. ఆల్రెడీ లోపల ఉన్న దాన్నే మెదళ్ళు తెచ్చుకుని దాంతో మళ్ళీ మనం సరిదిద్దుకోవటం, మనం పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవటం. గాడ్లీ అఫర్మేషన్స్ మీకు చెప్పాను కదా, సెమినార్ నేర్పించాను, ఉదయాన్నే వినండి అని చెప్పాను. అవి డైలీ ప్రాక్టీస్, ఇది మానకుండా చేయండి. ఒక్క రోజులో అయిపోదు. నేను అదే చెప్తున్నాను, ఒకరోజు చేసాం మానేసాం. చాలా మంది చూడండి వేడివేడిగా జిమ్కి వెళ్ళిపోతారు, వేడివేడిగా వెళ్తారు జిమ్కి, 2 రోజులు అని వేసుకుంటారు, 3వ రోజు నుంచి దుప్ప కప్పుకొని పడుకుంటారు. ఇంకాస్త పొట్ట ఎక్కువ తప్ప ఉన్నదేమి తగ్గదు. ఏదైనా ఆరంభించాలంటే అంతు చూసేయి, ఆరంభించాలంటే అంతు చూసేయి. రాత్రి 1 గంటకి వెళ్ళి పడుకున్నా సరే పొద్దున్న కరెక్ట్గా 5ంటికి లేచిపోతాను నేను, లేదా 6ంటికి లేచిపోతాను. లేచి ఖచ్చితంగా నేను చేయాలనుకున్న వర్కౌట్స్, నేను చేయాలనుకున్న ఎక్సర్సైజెస్, నేను చేయాలనుకున్న ధ్యానం అన్నీ చేసేసుకుంటాను. అది రాత్రి లేట్ అయిపోయింది కదా అంటే నాకు అనవసరం. కసిగా ఆ టైంకి లేవాలంటే లేవాల్సిందే. సో అది నా జీవనంలో ఒక భాగం అయిపోయింది. కొంతమంది అన్నయ్య మొహం ఏంటి అలా అయిపోయింది, నువ్వేంటి అలా చిక్కిపోయి, ఇది వరకు బాగానే ఊరిలా ఉండేవాడు కదంటే అలాగే ఉండేవాడు. అదే రోగాలు తెచ్చేది ఊరి. సో కాబట్టి మనల్ని మనం చెక్కుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఎలా అయినా సరే నువ్వు ఏదనుకుంటా చేయగలవు. నువ్వు ఖచ్చితంగా నిన్ను డిజైన్ చేసుకోగలవు. నేను మాట విషయంలో మార్చుకోవాలి, నా మాట తీరు మారాలనుకుంటావా? మార్చుకోగలవు. మారు మనసు పొందండి అంటే ఏదో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ లాగా అప్పటికప్పుడు వచ్చేది అది. వాక్యం లోపలికి వెళ్ళి పొడవబడి ఆలోచనల నుంచి, బ్రతుకుల నుంచి వచ్చేటువంటి మార్పు అది. అలా రావాలంటే నువ్వు ధ్యానం చేయాలి. మళ్ళీ చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగే జీవితాన్ని అందంగా లేకుండా గడిపేసిన జీవితం ఏదో ఒక రోజు అయిపోద్దండి. అలా వద్దండి ప్లీజ్, అలా వద్దు ప్లీజ్. మీ జీవితాన్ని అందంగా అలంకరించుకునే దానికోసం నేను ఎంత కష్టపడతాను. ఇలాంటి ప్రసంగాలు ఇంకా చాలా నేర్పిస్తాను మీకు. ఇదేమి ఎక్కడితో అయిపోదు. ఇది జస్ట్ ఎ స్మాల్ సబ్జెక్ట్. ఇంకా ఇలాంటి సబ్జెక్టులు చాలా వింటారు మీరు, చాలా నేర్చుకుంటారు మీరు. మిమ్మల్ని బలంగా మార్చాలన్నదే నా ధ్యేయం. బైబిల్ ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి మీలో ఉంటే మీకు నేర్పించాలన్నదే నా ఆకాంక్ష, నా ధ్యేయం, నా దేవుడు నాకు అప్పగించిన పని. కాబట్టి బలంగా మారండి, బలవంతులుగా మారండి. మనల్ని మనమే చెప్పుకోవాలంటే ఎవడు చెక్కడు మనల్ని.
మనల్ని ఎవడు బాగు చేయడండి, మనల్ని మనమే బాగు చేసుకోవాలి. మనల్ని ఎవడు ఉద్ధరించడండి, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. దేవుడు మనకు మెటీరియల్ ఇచ్చేసాడు. అప్పుడప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళని వేరే కాపురం పెడుతుంటారు. వేరే కాపురం పెట్టినప్పుడు ఏం చేస్తారు? మెటీరియల్ ఇచ్చేస్తారు అమ్మాయికి. మెటీరియల్ ఇచ్చేసి మీరు ఏం చేయాలి? వండుకు తినండి. అంతేగాని రోజు అమ్మగారి ఇంట్లోంచి బిర్యానీలు రావు. జస్ట్ మెటీరియల్ ఇచ్చారు, మీరే వండుకు తినాలి. అమ్మా నాన్న ఒక 20 ఏళ్ళు పెంచుతారు, 25 ఏళ్ళు పెంచుతారు, తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. మీ కాళ్ళ మీద మీరే నిలబడాలి. అలాగే మీ మనస్సును మీరే ఉంచుకోవాలి, మీ మనస్సును మీరే స్వాధీనపరుచుకోవాలి, మిమ్మల్ని మీరే చక్కగా తీర్చిదిద్దుకోవాలి. ఇలాంటి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. డైలీ ప్రాక్టీస్ మీ జీవితాల్లో ఉండాలి. ధ్యానం చేయండి వాక్యాన్ని. ప్రతిరోజు వాక్యంతో కారులో వెళ్ళిపోతున్నా మీరు ధ్యానం చేయొచ్చు వాక్యాన్ని. ఎక్కడ కూర్చున్నా మీరు వాక్యాన్ని ధ్యానించవచ్చు. కాన్సన్ట్రేషన్గా మైండ్ వాక్యం మీద పెట్టి కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరుచుకునే మనసంతా వాక్యం మీద పెట్టి నన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఉదయం లేవగానే ఇలాంటి ఆలోచనలతో మిమ్మల్ని మీరు నింపుకొని మీలో ఉన్న లోపాలు ఏంటో ఒక పేపర్ మీద రాసుకుని వాటికి వ్యతిరేకంగా నేను మారాలని బలంగా రాసుకోండి. నా మాట తీరు బాగోలేదు మార్చుకుంటాను, నా మాట తీరు బాగోలేదు మార్చుకుంటాను 100 సార్లు రాయండి. ప్రతిరోజు అదే పని. నా బ్రతుకులో కొన్ని పద్ధతులు బాగోలేదు మార్చుకుంటాను, నా జీవితంలో కొన్ని పద్ధతులు బాగోలేదు, వాక్యం నన్ను మారమని చెప్తుంది, నేను మార్చుకుంటాను. నీకంటూ ఒక పర్సనల్ బుక్ పెట్టుకో. అది ఎవరికి ఇవ్వకో, నువ్వు పర్సనల్గా నువ్వు దాచుకో, నీ లాకర్లో పెట్టుకో, నీట్గా రాసుకో. నిన్ను నువ్వు అందంగా అలంకరించుకో. ఒకరోజు నువ్వు ఒక ముత్యంలా కనబడుతుంటే ప్రతి ఒక్కడు నీకు సెల్యూట్ చేస్తాడు. నిన్ను అవమానించిన వాళ్ళు కూడా నీకు సెల్యూట్ చేస్తారు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అంటారు. సో డిజైన్ చేసుకోవడం నీ చేతుల్లోనే ఉంది. డోంట్ బీ లేజీ, బీ క్రేజీ. ధైర్యంగా, ఒక ఆసక్తితో, ఒక దీక్షతో, పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించు. నీ మనస్సును స్వాధీనపరుచుకో. ఆ తర్వాత ఎగ్జామ్స్కి వెళ్ళాలి. ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు లోకంలోకి వెళ్తావు, ఎవడో ఏదో మాట్లాడతాడు, నువ్వు రియాక్ట్ అవుతావా, రెస్పాండ్ అవుతావా, మౌనంగా ఉంటావా? ఎవరో ఏదో అంటారు, నువ్వు రియాక్ట్ అవుతావా, రెస్పాండ్ అవుతావా, మౌనంగా ఉంటావా? ఎవరో నీకు అన్యాయం చేస్తారు, వాళ్ళ మీద పగ తీర్చుకుంటావా, దేవునికి అప్పగిస్తావా? సో చాలా ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి ప్రతి విషయంలో నువ్వు అప్పర్ స్టేజ్కి వెళ్ళిపోతావు, అప్పర్ స్టేజ్కి. అప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా నీ జీవితం. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నీ చుట్టూ ఒక అద్భుతమైన మనుషులందరినీ ఆకర్షించి వాళ్లకు కూడా ఒక మార్గదర్శకత్వాన్ని నిర్దేశించే స్థాయిలో నువ్వు ఉంటావు. అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఉంటారా? రేపటి నుంచి చేస్తారా ప్రాక్టీస్? ఎంతమంది చేస్తారు ప్రాక్టీస్? మీ లోపాలు మొదట మీరు రాసుకోండి ప్లీజ్. ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా మీ కుటుంబాలు బాగుంటాయి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు గొప్ప స్థితిలోనికి వెళ్తారు. ఆనందకరంగా, సంతోషకరంగా ఉండే స్థితిలోనికి మీరు వెళ్తారు. సో ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. నా మాట విని దయచేసి బుక్ మెయింటైన్ చేయండి. మీ లోపాలు రాసుకోండి. మీరు ఎలా మారాలనుకుంటున్నారో రాసుకోండి. ఆ లోపాలను ఎలా అధిగమించాలో రాసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడో రాసుకోండి. వాటన్నిటినీ జయించడానికి ఉదయాన్నే ప్రశాంతమైన మనసుతో కాసేపు వాక్యాన్ని ధ్యానం చేయండి. వాటిని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. వచ్చే వారం నుంచి ఇంకా ఇలాంటి ప్రసంగాలు చాలా మీ ముందుకు తీసుకొస్తాను. ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్పిస్తాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విన్న వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. వారు విని విడిచిపెట్టే విధంగా కాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. ప్రతి మాట వారి హృదయం అనే పలకల మీద వ్రాసుకుని ఏదైతే మీరు వేటి ఎందైతే ధ్యానం ఉంచమన్నారో ఆ పవిత్రమైన వాక్కులు యందు, న్యాయమైన వాక్కులు యందు, మాన్యమైన వాటి యందు ధ్యానం ఉంచుకున్నట్టుకు మీ పిల్లలందరికీ శక్తిని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను మనం సోదరుల ద్వారా విని ఉన్నాము. వినేటువంటి మాటలు నిష్ప్రయోజనం కాకుండా